హాయ్ అండి అందరికీ. ఈరోజు పసుపు పంట మన ఇంట. ఈరోజు మనం పసుపు హార్వెస్ట్ చేస్తున్నామండి. లాస్ట్ ఇయర్ ఒక గార్డెనింగ్ ఫ్రెండ్ నాకు దుంపలు ఇవ్వడం జరిగింది. కస్తూరి పసుపు, మామిడల్లం, లక్కడం పసుపు, మన రెగ్యులర్ వెరైటీ పసుపు, నల్ల పసుపు ఇలా అన్నీ కలిపి నేను ఇక్కడ గ్రో బ్యాగ్స్ చూస్తున్నారు కదా, ఇందులో పెట్టుకోవడం జరిగింది. సాయిల్ చాలా లూజ్గా కలుపుకున్నానండి. పెద్దగా పోషకాలు ఏమీ ఇవ్వలేదు. మన పసుపు పువ్వు రాగానే పసుపు రెడీ అయిపోయిందని మనకు తెలిసిపోతుంది. ఆకులన్నీ డ్రై అయిపోయి ఇలా నేను చక్కగా హార్వెస్ట్ చేసుకుంటున్నాను. ఈ ఇయర్ మన ఇంటికి సరిపడా పసుపు మనమే పండించుకున్నామన్న తృప్తి మనకు ఉంటుందండి. ఆ హ్యాపీనెస్సే వేరే లెవెల్లో ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, బ్లాక్ పసుపు అండి. ఇది చాలా మెడికల్ వాల్యూస్ ఉన్న పసుపు. ఇదేంటంటే మనకి స్కిన్ ఎలర్జీలో వాడతారని నాకు గార్డెనింగ్ ఫ్రెండ్స్ చెప్పడం జరిగింది. అది లక్కడం పసుపు. అలాగే ఇక్కడ మామిడల్లం అవి కూడా మీకు చూపిస్తాను హార్వెస్ట్ అయిపోయిన తర్వాత. మీకు చాలా ఈజీగా మీ టెర్రస్లో పండించుకునే పంటల్లో పసుపు కూడా నెంబర్ 1 అండి. ఎందుకంటే చాలా ఈజీగా మనం పోషకాలు ఇవ్వకుండా మనం అసలు పెట్టి మర్చిపోవచ్చు. మనం మళ్ళీ ఆ టైం వచ్చినప్పుడే మనం తీసి మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా పెరుగుతుంది. మనకి అన్ని విధాల ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఔషధ గుణాలు ఉంటాయి పసుపులోని. మన ఇంట్లో మనమే ప్రాసెస్ చేసుకొని చక్కగా పసుపును ఉడకబెట్టి చల్లనీటిలో వేసుకొని అది మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మన ఇంట్లో మిక్సీలో ఆడేసుకొని అది చక్కగా చేసుకోవచ్చు. ఆ పొడి మనకి పాలల్లో వేసుకొని పిల్లలకి ఇవ్వచ్చు. మనకి యాంటీబయాటిక్గా ఎంతో బాగా ఉపయోగపడుతుందండి. పసుపు కోసం ఎంత చెప్పినా తక్కువే. మన శుభప్రదం. పసుపు లేని మన ఇంట్లో శుభకార్యాలే లేవండి. అలా పసుపుతోనే అన్నీ మొదలవుతాయి. ఇది మన ఇంట్లో పండడం మనకు ముందే సంక్రాంతి వచ్చిందా అన్నంత ఆనందంగా నాకు అనిపిస్తుంది. చాలా హ్యాపీగా ఉంది ఈ హార్వెస్ట్ చేస్తుంటే. హార్వెస్ట్ అంతా అయిపోయాక నెక్స్ట్ వీడియోలో మిగతావన్నీ పెడతాను. ఇది మీకు నచ్చిందా? నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.